వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రంలో సహకార బ్యాంకు మాజీ ఉపాధ్యక్షులు కోట గ్రామ దేవత శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు గూడూరు అభ్యర్థి పాషం సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం కోటలోని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి స్వగృహానికి పాషం సునీల్ కుమార్ చేరుకున్నారు. సునీల్ కుమార్ రాకను పురస్కరించుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నల్లపరెడ్డి అభిమానులతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ పెద్దలు, సీనియర్ పొలిటికల్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాకు ఎంతో సన్నిహితులైన జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. నల్లపరెడ్డి కుటుంబంలో ఎంతో గౌరవ స్థానంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వారు టీడీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు మా కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుండి తనకు ఎంతో సన్నిహితం ఉందన్నారు. సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గూడూరు నియోజకవర్గం అభివృద్ధి కొరకు కృషి చేశారని తెలిపారు. పాషం సునీల్ కుమార్ తన ఇంటికి మర్యాదపూర్వకంగా వచ్చి తనను టీడీపీలోకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి అన్న అన్నటువంటి రోజు చాలా సంతోషంగా ఉన్నటువంటి రోజు. ఎందుకంటే పెద్దలు, పెద్ద కుటుంబం, నల్లపరెడ్డి రెడ్డి గారి కుమారులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి స్వయంగా నేను మన దగ్గరికి వచ్చాను. తెలుసు నల్లపరెడ్డి కుటుంబం అంటే మొత్తం స్టేట్ మొత్తం వాళ్ళ పరిస్థితి అంతా కూడా నాకు తెలుసు. అటువంటి పెద్ద ఫ్యామిలీ ఈరోజు పార్టీలో కావడం నిజంగా మా అందరి యొక్క అదృష్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మాకు పెద్దగా మాకు అండగా ఒక దిక్కు అవసరం కాబట్టి ఆ దిక్కు మేము జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాం. కాబట్టి అన్న గారి నాయకత్వం అన్న యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాం. అవన్నీ అడుగుతున్నా చేసి ఆయన యొక్క స్నేహితులుగా, మా కుటుంబ శ్రేయభిలాషిగా, మరి ఈ ప్రాంతానికి అందరూ సునీళ్ళు తెలియని లేరు. అటువంటి వ్యక్తి మనకి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలిసిన వ్యక్తిగా పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క పిలుపు మేరకు త్వరలో మంచి రోజు చూసుకొని తెలుగుదేశం పార్టీలోకి